వైసీపీ 5 ఏళ్ల పాలనలో రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ చేపట్టిన అన్నదాత పోరుపై మండిపడ్డారు. ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రైతుల సమస్యలు అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్న మంత్రి అచ్చెన్నతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతపైన ఆందోళన చేపట్టిన పరిస్థితిని గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఉందంటూ వైసీపీ ఆందోళన చేస్తుంది. ప్రస్తుతం యూరియా ఆందోళనపై మన వద్ద మాట్లాడడానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ప్రధానంగా ఏదైతే ఉందో వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో యూరియా కొరత ఉందా? వైసీపీ కొరత ఉందేమో, రైతుకు కొరత లేదు. ఎందుకంటే నేను క్లోజ్గా చూస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఎవ్రీడే దీన్ని పర్యవేక్షిస్తున్నారు. సఫిషియెంట్ యూరియా ఉంది. రైతుల్లో ఒక అభద్రతా భావం వచ్చింది. రైతులకి మళ్ళీ యూరియా రాదేమో అని ఒక ఆందోళనతో ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉంది తప్ప రైతులు సఫిషియెంట్గా ఉంది. అందుకే నేను ఈరోజు రైతులందరికీ కోరుతున్నాను, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆందోళన చేస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులు పెట్టి అడ్డుకుంటుంది, మాకు ర్యాలీలు నిరసన ర్యాలీలు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. సిగ్గుండాలి కదా. నువ్వు లేవు 5 సంవత్సరాలు, మేము ఎక్కడైనా ఇంట్లో నుంచి బయటకు మేము వచ్చామా? ఈరోజు స్వేచ్ఛగా మీరు వచ్చి స్వేచ్ఛగా ఎక్కడికక్కడ మీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. 5 సంవత్సరాలు మాకే సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. 5 సంవత్సరాలు ప్రజల సమస్యల మీద బయటకు వస్తే ఏకోజామున మా దగ్గరికి వచ్చి ఇంటికి తాళాలేసి అవసరసలు చేసినటువంటి దిక్కుమాలని పార్టీ మీరు మమ్మల్ని విమర్శిస్తారా? ఇప్పటికీ ఎక్కడ మీకు సమస్య ఉందో చెప్పండి. ఇది రాజకీయం చేస్తే విడిచిపెట్టే ప్రశ్న. మీ ప్రచారమే ఫేక్. ఏదో ఒక రకంగా ప్రజల్లో అయోమయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము అప్రమత్తంగా ఉన్నాం, ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు అర్థమైంది. ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సమస్యలు వస్తున్నాయి, పంటలు విపరీతంగా వస్తున్నాయి, దిగుబడి బాగా పెరిగింది. దీంతో ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. ఎందుకంటే మనం ఎక్కడికైతే పంపిస్తాం అక్కడ కూడా పండించుకుంటున్నాం. అయినా సమస్యలు అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు. ఏదైతే ఉందో యూరియా కొరత కృత్రిమ సృష్టి అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో ప్రధానంగా వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ అని వైసీపీకి సంబంధించి పార్టీ ఆందోళన కూడా రైతులను మభ్యపెట్టడానికి చేస్తుందని చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా సఫిషియెంట్గా ఎరువులు ఉన్నాయని, రబీ పంటకు కూడా కావాల్సిన ఎరువులు తమ నిల్వ స్టాక్ పెట్టుకున్నట్లు అచ్చెన్నాయుడు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ.